ఈ ఫోటోలో ఉన్న అతను ఎవరనుకుంటున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ స్వామి వారికి అంతరాలయంలో ఉండే పరదాలు ఉంటాయి చూడండి. ఆ పరదాలను వీరు కుట్టించి ఇస్తారట ప్రతి సంవత్సరం కూడా. అలా ప్రతి సంవత్సరము 4 సార్లు ఈ విధంగా పరదాలను, కొత్త పరదాలు మారుస్తూ ఉంటారు స్వామివారికి. ఎక్కడెక్కడ ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఇలా పరదాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మనము గమనిస్తే మనకు అర్థమవుతుంది. అన్ని విశేషాలు ఉంటాయండి ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్తే. అయితే ఆ పుణ్యక్షేత్రంలో ఇప్పుడు తిరుమల తిరుపతిలో కోయిలాళ్వార్ ఉత్సవం జరిగిందని నేను ఒక వీడియో చేశాను, చూసుంటారు. సంవత్సరంలో 4 సార్లు మొత్తము కోయిలాళ్వారు ఉత్సవం, నీరాటం, స్థపన ఉత్సవము అంటే కడుగుతారు. ప్రతి గోడ తలుపు మూల అన్నిటినీ కూడా శుభ్రంగా అలా కడిగినప్పుడల్లా ఆ 4 సార్లు, ఎప్పుడెప్పుడు దసరా నవరాత్రులలో ఉత్సవం జరిగినప్పుడు ఒకసారి, రథసప్తమి ఉత్సవం అప్పుడు ఒకసారి, వైకుంఠ ఏకాదశి అప్పుడు ఒకసారి, మరి ఈ ఉగాది ముందు ఒకసారి. అయితే ఈ విధంగా ప్రతిసారి కోయిలాళ్వార్ స్థపన ఉత్సవం జరిగినప్పుడల్లా అక్కడ ఉన్న పరదాలను కూడా మారుస్తారు. ఆ మార్చినప్పుడల్లా వీరు ఆ పరదాలను కుట్టి పెరుమాళ్లకు సమర్పించుకుంటారన్నమాట. ఆ విధంగా చూడండి ఎంత అదృష్టవంతులు. కైంకర్యం చేయడానికి కూడా ఆ పెరుమాళ్ళ అనుగ్రహం ఉంటే కానీ మనకు దర్శనంగా దొరకదు. ఆ పెరుమాళ్ళ అనుగ్రహం ఉంటే కానీ అంత దగ్గరకి వెళ్ళి మనము కైంకర్యం చేసుకునే, సేవ చేసుకునే భాగ్యం కూడా కలగదు. తీరా మనం అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇప్పుడు ఆ అవకాశం కలగాలంటే ఎంతో జన్మల సుకృతం ఉండాలండి. అక్కడ జన్మించారు. ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఎవరైతే చేసే ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో సుకృతం చేసుకున్న వాళ్ళు, ఆ గుడిలో కైంకర్యం చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు అందరూ కూడా వారి వారి స్థాయిలో. కాబట్టే మనము దేన్ని కూడా, ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దండి. ఇక్కడ మనము ఇలా వెళ్తూ ఉంటే ఎవరన్నా వచ్చి అమ్మ కొంచెం దానం చెయ్యి అని అడుగుతారు. అప్పుడు మనకు అవకాశం లేదు అని వదిలేయకూడదు. అలా అడిగి దానం చేసే అవకాశం మనకు కలగడం కూడా మనకు అదృష్టం. ఎందుకంటే పుణ్యాన్ని సంపాదించుకుంటాం కదా. ఏ అవకాశాన్ని కూడా వదిలేయద్దు. వెంటనే వాళ్లకు పక్కన ఏదన్నా హోటల్ కానీ ఏదైనా ఉందనుకోండి, మీరు ఉన్న ప్లేస్లో ఉంటే, పండ్ల దుకాణం కానీ ఉంటే ఆ పండ్లు కొని వాళ్ళకి ఇవ్వాలి తినడానికి. వాళ్ళు మనను దీవిస్తారు. ఆ దీవెనే మనకు పుణ్యంగా ప్రాప్తిస్తుంది. ఎప్పుడో ఎన్నో జన్మలకు ఇలా పుణ్యం చేసుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు మనం కూడా అలాంటి తిరుపతి లాంటి దివ్య క్షేత్రంలో జన్మించి ఆ శ్రీవారికి కైంకర్యం చేసుకునే అవకాశం కలుగుతుందేమో, చెప్పలేం కదండి. అందుకని మనకు కలిగిన అవకాశం దేన్ని కూడా మనము వదులుకోవద్దు. ప్రతిసారి ఆ కాన్షియస్ అనేది మనకు ఎప్పుడు ఉండాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని మనం ప్రతి జన్మలో కొంత పుణ్యం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒకరోజు మనం కూడా అలాంటి దివ్యక్షేత్రంలో జన్మించి అక్కడ కైంకర్యం చేసుకొని, సేవ చేసుకునే భాగ్యం కలగాలని అందరికీ కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.